హలో గైస్, లెట్స్ టాక్ అబౌట్ దృశ్యం 4 నాన్ స్పాయిలర్ రివ్యూ. దృశ్యం 4లో ఏమైందంటే అసలు వరుణ్ క్యారెక్టర్ జార్జ్ కుట్టి, అదే రాంబాబు వాళ్ళ హౌస్కి కూడా రాలేదు. ఇదంతా జార్జ్ కుట్టి కూతురు అంజు డ్రీమ్. నీ ఫ్యూచర్లో పార్ట్ 4లో ఇలాంటి ట్విస్ట్ ఇచ్చినా కానీ మనం ఆశ్చర్యపోని అవసరం లేదేమో. సారీ గైస్, తిట్టుకోకుండా దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ దృశ్యం 3. నేను డౌట్ పడకుండా చెప్తాను, దృశ్యం 1 and 2 ఆర్ వన్ ఆఫ్ ది గ్రేట్ థ్రిల్లర్స్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా. అండ్ ఈవెన్ అదర్ కంట్రీస్ వాళ్ళకి కూడా ఇది మా ఇండియన్ సినిమా, మా థ్రిల్లర్స్ చూడండి అని రికమెండ్ చేసే సినిమాలు ఈ రెండు. దృశ్యం మూవీస్కి నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే లైక్ మలయాళం వెర్షన్ పార్ట్ 1 and 2 కూడా చూసేసాను, ఈ 3 వస్తుందని చెప్పి. ఎందుకంటే మలయాళం వెర్షనే వస్తుంది, డబ్బింగ్ వెర్షన్, అందుకని. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం గైస్, మీరు ఓన్లీ తెలుగు పార్ట్స్ చూసి సినిమాకి వెళ్తే అరే ఈ క్యారెక్టర్ ఎవడో వాడెవడో అని కంపేర్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. బట్ అట్లీస్ట్ ఏం చేస్తారంటే ఆ సినిమాలు చూసే టైం లేకపోతే 1 and 2 కాస్టింగ్ లోకి వెళ్ళి మన తెలుగు సినిమాల్లో ఉన్న క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎవరు అనైనా తెలుసుకోండి. మెయిన్ గా చమక్ చంద్ర క్యారెక్టర్ అండ్ ఆల్సో ఫస్ట్ పార్ట్ లో ఉన్న కానిస్టేబుల్ వీరభద్రం క్యారెక్టర్. ఈ సినిమాలు 1 and 2 చూసినప్పుడు చిన్నప్పుడు ఒక థ్రిల్లర్స్ లా అనిపించింది. బట్ పెద్ద అయిన తర్వాత దానిలో ఉన్న డ్రామా కనపడింది. అండ్ చాలా మంది ఫాదర్స్ కి దృశ్యం 1 అనేది ఒక హర్రర్ సినిమా. కాజ్ ఏ ఇంట్లో అనేది జరగచ్చు. పైకి ఎంత థ్రిల్లర్ లా కనపడినా జార్జ్ కుట్టి, అదే రాంబాబు క్యారెక్టర్ లో ఉండే పశ్చాత్తాపం, ఆ వరీనెస్, కుటుంబాన్ని కాపాడుకోవాలనే మనకి పుట్టుకతో వచ్చిన ఒక ట్రైట్, ఆ క్యారెక్టరిస్టిక్స్ కి మనం ఇంకా రూట్ అయిపోతాం. పార్ట్ 3 కోసం నేను ఇప్పుడు భరద్వాజ రంగన్ ఇంటర్వ్యూలో జీతూ జోసెఫ్ గారు చెప్పిన అప్పటి నుండి నేను ఈ సినిమా కోసం వెయిటింగ్. బట్ పార్ట్ 3 గురించి చెప్పాలంటే మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, చాలా మంది లాస్ట్ 40 minutes స్పీక్స్ అంటారు. బట్ నాకు నచ్చినది మాత్రం లాస్ట్ 40 minutes. జార్జ్ కుట్టి క్యారెక్టర్ ఎవరంటే మన ఇంట్లో ఉండే ఒక సూపర్ హీరో. బట్ అలా కాకుండా జార్జ్ కుట్టి ప్రపంచంలో ఉన్న మేధావుల కన్నా తెలివైనవాడు, ఇతన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు అనే ఇమేజ్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఎస్, ఆల్రెడీ పార్ట్ 2లో జరిగింది, అరే వీడి ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాడు, వీడి మాత్రం దొరకడరా అని. బట్ స్టిల్ అక్కడ ఏంటంటే స్టోరీ టెల్లింగ్లో ఒక బిలీవబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ ఇక్కడ అది కంప్లీట్లీ గాన్. ఫస్ట్ ఇలా జరిగిందని చూపిస్తారు, అది ఇది జరగలేదు, ఇది కాకుండా ఇంకేదో జరిగిందంటాడు. మళ్ళీ ఏం చూపిస్తారు, ఇదేదో కాదు, అసలు ఇదేది కాదు, ఇంకేదేదో జరిగిందని చెప్పి అంటారు. ఫైనల్గా ఫ్యామిలీ కోసం ఎంత చేశాడో చూడండి అంటారు. ఇదంతా సరిపోదు, నాకు పార్ట్ 4 కూడా కావాలి అంటారు. ఏ సినిమాని, ఏ క్యారెక్టరైజేషన్ని ఎటు తీసుకెళ్లిపోతున్నారా బాబు అనిపించింది. సరే ఇదంతా పక్కన పెట్టు, ఫస్ట్ 2 hours ఎలా ఉందంటే ఫస్ట్ 2 hours ప్యూర్ డ్రామా. ఒక కుటుంబంలో జరిగే సిచ్యువేషన్స్, కూతురి పెళ్లి కోసం తల్లిదండ్రులు పడే కష్టం, అండ్ ఇలాంటి కేస్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీకి అది ఇంకా ఎంత కష్టమో చాలా రియలిస్టిక్ గా చూపించారు. అండ్ వీటన్నింటికి మించి మోహన్ లాల్, అదే జార్జ్ కుట్టి క్యారెక్టర్, అతను పడే ఒక మనోవేదన, నన్ను ఎవరో వెంటాడుతున్నారు అంటాడు. లిటరలీ ఆ పర్ఫార్మెన్స్ లో నీకు అది కనపడిపోతుంది. ఇతను పడే మనోవేదన, హీఈస్ క్యారింగ్ హిస్ ఓన్ క్రాస్ ఆఫ్ హిస్ ఓన్ సిన్స్. తను పాపాన్ని తను మోస్తున్నాడు. అండ్ ఈయన చేసిన పని వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్, అదంతా బాగా చూపించారు. బట్ ఎప్పుడైతే థ్రిల్లర్ లా తీద్దామని చెప్పి స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఎటో వెళ్ళిపోతుంది కదరా అనిపించింది. ఓకే, పార్ట్ 1 పార్ట్ 2 రూట్ లో వెళ్ళట్లేదు, డిఫరెంట్ గా ట్రీట్ చేస్తున్నారు. ఓకే, లెట్ ఇట్ బి, చూద్దాం ఎలా వెళ్తుందో అనుకుంటే లాస్ట్ కి వచ్చేసరికి డిసప్పాయింట్ చేసేసారు. దట్స్ ఇట్ గైస్. మోహన్ లాల్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అంతే. మెయిన్ గా వాళ్ళ కూతురి పెళ్లి సీన్ లో ఉన్నప్పుడు ఆయన మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఎక్సలెంట్.